ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనేక కార్యక్రమాలు చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రభువు పేరట ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దినదినము కృప కలిగిన దేవుడు మీ ప్రతి అవసరతలను తీరుస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఎందువల్లనగా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, మన ప్రతి అవసరతలను తీర్చేవాడు, మన ఎడల ఘనమైన కార్యాలు చేయగలుగుచూ ఉన్నటువంటి మహోన్నతుడైన దేవుడు, జ్యోతిర్మయుడైనటువంటి ప్రభు మన ఎడల ఆయన చూపిస్తున్నటువంటి మహా కృపా కనిక్రమను బట్టి సర్వాధికారి అయిన ప్రభువుకి మహిమ కలుగునుగాక. కృపగలిగిన దేవుడు మీ ప్రతి అవసరతలను ఆయన మహిమలో తీర్చునుగాక. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఆమేన్. పౌలు, అపోస్తుడైనటువంటి పౌలు గారు యవనస్తుడైనటువంటి తిమోతికి పత్రికను రాస్తూ ఒక చక్కటి మాటను అక్కడ పలికాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. నేను చెప్పే ప్రతి మాట నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించి అడుగులు వేయడానికి దేవాది దేవుడు అన్ని విషయాలలో నీకు వివేకమును అనుగ్రహిస్తాడు అని ఆశీర్వదిస్తూ అనేకమైనటువంటి విషయాలు పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, మన ప్రభువు వివేకమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో మనుషులందరికీ వివేకం చాలా అవసరం. కనుక ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన మనకు వివేకమును ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభువుని అడుగుదాం, నాకు వివేకాన్ని ప్రసాదించండి అని. దేవుని మాటలు అర్థం చేసుకుని పాటించాలి అంటే తప్పనిసరిగా వివేకం అవసరం. దేవుని మాటలు మనకు అర్థం కావాలంటే, దేవుని మాటలు మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలంటే తప్పనిసరిగా దేవుని మాటలు మనకు అర్థమయ్యే రీతిలో ఉండాలి అంటే వివేకం మనకు ఎంతైనా అవసరం. అందుకే వివేకము అనుగ్రహించబడాలి. మనకి ప్రభు మనకి వివేకమును అనుగ్రహించినప్పుడు అన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలం. ఏది మంచిది, ఏది మంచిదో మనం గమనించగలం. మనకి అన్నీ చక్కగా అర్థమయ్యే రీతిలో ఆ వివేకం మనకి సహాయం చేస్తుంది. వివేకము అనగా దేవుని ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించి ముందు చూపుతో వ్యవహరించడం వివేకం అంటే. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించి, ఆలకించి, ఆలోచించి ముందు చూపుతో వ్యవహరించడం, అడుగులు వేయడం. అందుకనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించి ఇది చేయడం కరెక్ట్ కాదా, ఈ పద్ధతులు ఇలా ఈ మార్గం గుండా నడవడం కరెక్టా కాదా, ఈ పని చేయడం కరెక్టా కాదా, లేకపోతే ఈ ఇల్లు కట్టాలనుకున్న ఇది కట్టే విషయంలో ఇది కరెక్ట్గా నేను చేయించున్నా అంటే ప్రతి విషయంలో కూడా ఆచి తూచి అడుగులు వేయగలిగినటువంటి స్థితి కలిగి ఉండడమే వివేకం. వివేకం లేకుండా ముందుకు సాగిపోతే చాలా విషయాలలో నష్టపోతాం. అందుకే
యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, దేవుడు నీకు అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును అని. దేవుని బిడ్డలారా, వివేకం ప్రతి వ్యక్తికి అవసరం. వివేకం లేకపోతే మన దైనందిన జీవితాల్లో ప్రభు కోసం నమ్మకంగా బ్రతకలేం. దేవుడిచ్చే వివేకం పొందుకుంటే మన జీవితాల్లో ఏం కలుగుతాయో తెలుసా? దేవుడిచ్చే వివేకం పొందుకుంటే మనం ఎలాగుంటామంటే, ఆయన ఇచ్చే వివేకం పొందుకుంటే గద్దింపు మాటలకి లోబడతాం. గద్దింపు మాటలకి లోబడతాం. దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. అపహాస్యకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన యెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా చూసారా? వివేకులను గద్దించిన యెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. గద్దింపుకు లోబడతారు. ఎందువల్లంటే, అసలు నన్ను ఎందుకు గద్దించారు అంటే, నేను ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసానా, అది చేయకుండా పని చేశానా అని ఆలోచించి, ఒకవేళ నేను రాంగ్ స్టెప్ వేసాను కనుక పెద్దలు వివేకం కలిగిన వాళ్ళు లేదా నాకంటే వయసులో అనుభవం కలిగిన వాళ్ళు ఒకవేళ ఈ మాటలు నన్ను గద్దిస్తున్నారు, నన్ను సరిచేయడానికే కదా, నా క్షేమం కోసమే కదా అని గ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అలా గ్రహించినోడు ఏమవుతాడు? జ్ఞానవృద్ధి సంపాదించుకుంటాడు. నువ్వెవరవయ్యా నాకు చెప్పడానికి, నాకు అంతా తెలుసు అన్నవాడికి అది మూర్ఖుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వివేకం కలిగిన వాడు గద్దింపుకు లోబడతాడు. దేవుని బిడ్డలారా, అందుకనే అక్కడ మాటలు చూస్తున్నాం. వివేకం ద్వారా వాడు జ్ఞానవృద్ధిని కలగజేసుకుంటాడు కదా. కనుక గద్దింపునికి లోబడ్డం మన జీవితంలో ఇది మంచి మార్గంలో నడిపించబడలేకపోతే ఒక్కోసారి పెద్దలైనా, తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా, సేవకులైనా మనల్ని గద్దిస్తున్నప్పుడు వివేకం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆ గద్దింపు మాటకి లోబడి జీవితాన్ని సరిచేసుకుని నడిపించబడతాడు. భవిష్యత్తులో ఆడు ఏమాత్రం కూడా తొలగిపోడు, నమ్మకంగా సాగిపోతాడు. దేవునికి స్తోత్రం. రెండవది, దేవుడిచ్చే వివేకం పొందుకున్న వ్యక్తి దుష్టత్వమును విడిచిపెడతాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వాక్యం. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చూసారా దేవుని వాక్యం? జ్ఞాన వివేకం. దేవుని ప్రియులారా, దుష్టత్వమును వివేకాన్ని పొందుకున్నవాడు దుష్టత్వాన్ని విడిచిపెడతాడు, దుష్టత్వములో నుండి బయటపడతాడు. ఎందువల్లంటే అది మంచిది కాదు, అది భవిష్యత్తులో క్షేమము కాదు, దీనివల్ల మన అజాగ్రత్తతో అడుగులు వేయడం కరెక్ట్ కాదని గుర్తెరిగి అలాంటి దుష్టత్వములో నుండి బయట పడడం ద్వారా అతడు వివేకవంతుడిగా నడిపించబడతాడు. భవిష్యత్తును కాపాడుకుంటాడు, కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటాడు, తన పునాదిని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అందుకనే పౌలు తిమోతికి ఈ యొక్క గొప్ప బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాడు. అన్ని విషయములలో దేవుడు నీకు వివేకమును అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు. యవనస్తుడు గనుక అంత అనుభవం ఉండదు గనుక దేవుడు నీకు సరైనటువంటి అనుభవంలో నడిపించినట్లుగా గద్దింపుకు లోబడి
అలాగే యవ్వన కాలంలో కుడి ఎడమలుగా తొలగిపోకుండగా దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆయన మార్గంలో నువ్వు నడుచున్నట్లుగా దేవుడు నీకు వివేకం అనుగ్రహించునుగాక అని బ్లెస్ చేస్తున్నట్లుగా, ఆశీర్వదిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని పిల్లలమైన మనందరికీ వివేకం ఎంతో అవసరం. దేవుడిచ్చే వివేకాన్ని నువ్వు పొందుకుంటే, ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు సొంతం చేసుకుంటే, నా దేవుడు నిన్ను వివేకం చేత నింపుతాడు. అప్పుడు పెద్దల యొక్క గద్దింపుకి నువ్వు లోబడతావు. ఎదురు సమాధానం చెప్పవు, ఎదురు తిరగవు. రెండవది, దుష్టత్వాన్ని విడిచిపెడతాం. మూడవది, దేవుని యొక్క శాసనాల్ని వెదికి వాటిని అనుసరిస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. కీర్తనలు 14వ కీర్తన 2వ వాక్యం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, 14వ కీర్తన 2వ వాక్యం చదువుకున్నట్లయితే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. చూసారా? దేవుని ప్రియులారా, వివేకం కలిగినోడు ఏం చేస్తాడంటే దేవాది దేవుని యొక్క శాసనాలను వెదుగుతాడు, దేవుని యొక్క న్యాయ మార్గములను వెదుగుతాడు. దేవాది దేవునికి లోబడి చక్కగా దేవుని యొక్క నడిపింపుడు, ఆయన యొక్క శాసనాల గుండా సంతోషంగా ఆయనను వెదుక్కుంటూ ముందుకు సాగిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని ఉదయకాల సమయంలో దేవుణ్ణి వెదుకుతాడు. ఆయన ప్రేమ, ఆయన శాసనాలు, ఆయన యొక్క నీతి న్యాయాన్ని వెతికి దాని ప్రకారంగా వాక్యానుసారంగా నడిపించబడుతూ ఉంటాడు. వాక్యాన్ని అవలంబిస్తూ బ్రతుకుతాడు. వివేకి వాక్యాన్ని అవలంబిస్తూ బ్రతుకుతాడు. కనుక అందుకని వివేకం మనకు ఎంతైనా అవసరం. 4వది, దేవుని ప్రియులారా, వివేకవంతుడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వాక్యం మనం చదువుకున్నట్లయితే చూడండి. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందుదురు. చూసారా? దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. తొందరగా కోప్పడ్డు, తొందరగా గొడవ పెట్టుకోడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు, అంటే తొందరపాటు ఆలోచనలతో ముందుకు అడుగు వేయడు. ప్రతిదీ ఆలోచిస్తాడు, ఆచి తూచి అడుగులు వేస్తాడు, అనకూడని మాటలు అనడం. ఎందువల్లంటే దీర్ఘశాంతం కలిగి ఉంటాడు కనుక వివేకం కలిగినోడు. అందుకనే రాయబడిన మాట, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఆ వివేకమే మనల్ని కాపాడుతుంది. కనుక ఒక్కొక్కసారి కోపంలోనూ వేరే విధంగానూ ఒక్కొక్కసారి మాటలు విసిరేసే పరిస్థితులు మనకు ఉంటాయి. ఆ మాటలు ఒక్కొక్కసారి మనకి నష్టాన్ని తీసుకొస్తాయి. ఆ మాటలు ఒక్కొక్కసారి మన జీవితాన్ని, మన భవిష్యత్తుని పాడు చేసినట్లుగా ఉంటాయి. అందుకనే ఆ మాట్లాడే విషయంలోని కోపపడుడు కానీ పాపం చేయకూడని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఆ మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు మనం తొందరపడి మాట్లాడకుండా కాస్త దీర్ఘశాంతాన్ని వహిస్తే 5-10 నిమిషాల్లో ఆ కోపం చల్లారుతున్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలవు. కనుక వివేకం కలిగినోడు ఏం చేస్తాడంటే తనకున్న కోపాన్ని చేసుకుంటుంటాడు, అదుపు చేసుకోగలుగుతూ ఉంటాడు. అలా ఎప్పుడైతే తన జీవితాన్ని అదుపు చేసుకోగలడో అతడు దీర్ఘశాంతంతో ముందుకు వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నాకే పౌరుషం ఉందన్నట్టుగా వివేకాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతే చాలా సందర్భాల్లో మనం దెబ్బ తినవలసినటువంటి వారంగా మిగిలిపోతాం. కనుక ప్రభు అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు, పౌలు గారు అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు, అన్ని విషయాలలో నా ప్రభు నీకు వివేకము అనుగ్రహించాలి అని. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, దేవుని యొక్క వివేకాన్ని మనం పొందుకుందాం. ప్రభువుని అడుగుదాం, నాకు వివేకాన్ని దయచేయండి అయ్యా. నేను వివేకం కలిగి ప్రవర్తించినట్లుగా తిమోతి గారికి ఇచ్చినటువంటి వివేకాన్ని నాకు ఇచ్చి నీ ఘనమైన పరిచర్యలో అయ్యా నీ యొక్క మార్గములో
నమ్మకంగా నేను బ్రతుకున్నట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. అట్టి కృప, అట్టి వివేకము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా అందరికీ మీరు సమస్త విషయములలో మీరు మాకు వివేకమును ప్రసాదించండి, వివేకమిచ్చి నడిపించండి. మీరే మాకు వివేకమిచ్చి బలపరచండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామం ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.